యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట ఇలా రాయబడింది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీకు ఏం చేస్తున్నానో చెబుతూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు ఏం కలుగుద్ది? శ్రమ కలుగును. అయినను మీరు ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకమును ఏం చేశానో జయించి ఉన్నానని. చూడండి, ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనకు మాట దొరికింది కదా, అదేంటంటే మీకు సమాధానము కలుగునట్లు. చూసారా మాట? అంటే దేవుని దగ్గరికి వస్తే మనకి ఏం కలుగుతున్నాయి అని పరిశీలన చేస్తే ఇక్కడ సమాధానము కలుగునట్లుగా. యోహాను సువార్త 13, 14, 15, 16, 17 ఈ 5 అధ్యాయాలని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అని పిలుస్తారు. అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటే యేసు ప్రభు వారు ఆ మరుసటి రోజు ఆయన శిలువ మరణానికి వెళ్ళక మునుపు ఆ చివరి సమయంలో పస్కా పండుగ ఆచరించారు కదా శిష్యులతో కలిసి. అక్కడ ఆయన చెప్పిన ప్రసంగం ఈ 5 అధ్యాయాలు కూడా ఒక స్ట్రెచ్లోనే వెళ్ళిపోయినాయి అన్నమాట. పెద్ద టైం లేదు. ఆ మరుసటి ఉదయమే యేసు ప్రభు వారు శిలువ మీద మరణిస్తారు. ఆ ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటకు వెళ్ళడానికి మునుపు యేసు ప్రభు శిష్యులు కలిసి మేడగదిలో ఉన్నారు కదా. ఆ మేడగదిలో ప్రభువు మాట్లాడిన మాటలన్నీ కూడా 13, 14, 15, 16, 17 5 అధ్యాయాలన్నీ కలిపి అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు దీన్ని. ప్రభువారు అక్కడే మాట్లాడిన విషయాలన్నీ. ఆ మాటలు చెప్పిన తర్వాత 18వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన కెద్రోను వాగు దాటి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గెత్సెమనే తోటలకు వెళ్ళాడు. ఈ 5 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభు వారు పలికిన శ్రేష్టమైన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తగ్గింపు అంటే ఏంటి? గొప్పవారుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటి? ఒక అవిశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనేంటి? ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు ప్రకటించి 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ ప్రేయర్, ఒక అద్భుతమైన ప్రార్థన యేసు ప్రభు చేశారు. A prayer that is a call for unification. అందరూ ఐక్యంగా ఉండునట్లుగా, దేవుని మహింపరచునట్లుగా దేవుడు ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత శిష్యులను వెంట పెట్టుకుని ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. ఈ 16వ అధ్యాయం దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, మీకు లోకంలో శ్రమ కలుగుద్ది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకోసం అంటే నా వలన మీకేం కలుగుద్ది అన్నాడు? ఆయన సమాధానం కలుగుద్ది అన్నాడు. ఈ సమాధానం ఎంత గొప్పది అంటే ప్రతికూల వాతావరణాల మధ్యలో కూడా దేవుని మీద ఆధారపడగలిగే, దేవుని సమాధానాన్ని కోరుకొనగలిగే అద్భుతమైన విషయం. ఒకసారట ఆర్టిస్టులందరినీ పిలిచి ఒక చోట ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి వారికి ఇవ్వబడిన టాస్క్లో వారు ఆర్ట్స్ వేయాలి, చాలా చక్కగా వాటిని చిత్రీకరించాలి. నేను మన అమెరికాలో షార్లెట్ అనే ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ నన్ను అక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు. చాలా అద్భుతంగా ఆర్ట్లన్నీ కూడా కొన్ని దానిలో ఏవో మిస్టరీస్ ఉంటాయట. అవి కూడా మనం కనుగోవాలన్నట్టుగా ఇప్పుడు నాకు అంత టైం లేదులేండి, ఇప్పుడు మనం ఈవినింగ్ మీటింగ్ ఉంది కదని చెప్పి గవ్వన్నీ చూసుకుంటూ వచ్చేసాం. ఆర్టిస్టులు కొన్ని చోట్ల కొంతమంది ఆర్టిస్టులు వేసి ఆర్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? మన పిల్లలకి 4 రంగులు ఇచ్చారే రాసేంటర్ అనగానే అటు ఇటు ఫ్యామేసి పెట్టేస్తారు కదా, అలా ఉంటాయి ఆర్ట్లు. మరి దీనికి కూడా ఎంత ప్రాచుర్యం ఏంటనుకుంటే మరి దాంట్లో ఏదో ఉంటుందంట మిస్టరీ, మరి మనకు తెలియదు అది. అవన్నీ చూడగానే మా ప్రశస్త ఇంకొంచెం బాగా వేస్తుంది అనిపిస్తుంది వాటిని చూడగానే. అలాంటి ఆర్ట్లు కూడా ఉంటాయి కదా. అయితే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఆ నిర్వాహకులు, ఆర్గనైజర్స్, ఔత్సాహికులైన వారందరూ వచ్చారు, మేము కూడా ఆర్ట్లు వేస్తామని కాంపిటీషన్లో పాల్గొనడానికి. ద టాస్క్ గివెన్ టు దెమ్ ఈజ్ పీస్. సమాధానం అన్న మాట మీద, శాంతి అనే మాట మీద ఒక చిత్రపటాన్ని వేయమని చెప్పారు. ఇంకా వెంటనే అందరూ కూడా సమాధానం అనగానే మొట్టమొదటిగా అందరికీ గుర్తు వచ్చేది పావురం కదా. పావురం బొమ్మ వేసేసారు చాలామంది. ఆ తర్వాత రకరకాల చిహ్నాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చారు. పీస్కి సంబంధించిన అవన్నీ కూడా వేసుకుంటూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఆర్గనైజర్స్ అవన్నీ కూడా పరిశీలన చేసి ఒక ఆయనకు ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఎందుకు అనౌన్స్ చేశారంటే ఆ వ్యక్తి ఒక చక్కని చిత్రపటాన్ని వేశాడు. అల్లకల్లోలమైన వాతావరణం ఉంది, ఒక భయంకర తుఫాన్ లాంటి వాతావరణం ఉంది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా చూస్తూ ఉంటే ఒక హుదూద్ తుఫాన్ లాంటిది కనుక వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, అలా ఉంది. మీరు ఎప్పుడైనా తుఫాన్ ఎదుర్కొన్నారా? తుఫాను పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? నాకు తెలిసి నేను మన రాజమండ్రికి
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1997లో నవంబర్ 6వ తారీఖు ఒక తుఫాన్ వచ్చింది. ఇంకా దివిసీమలో అయితే, ఇంకా ఆ సైడ్ అయితే, ఇంకా ఇటు కోనసీమ ప్రాంతాలన్నీ కూడా కొబ్బరి చెట్లు బాగుండే ప్రాంతం అంతా చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఆ రోజు మా నాన్నగారు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళారు. మా అమ్మగారు కూడా మీటింగ్ వెళ్ళడానికి మా ముగ్గురిని ఇంట్లో పెట్టి, మా అమ్మగారు కూడా బండెక్కేసిన వారే, స్కూటర్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఎందుకో దిగిపోయి లోపలికి వచ్చేసారు. ఎవరు నేను రాలేండి మీరు వెళ్ళండి అన్నారు. మా నాన్నగారు ఒకళ్ళు వెళ్ళిపోయారు మీటింగ్కి. మా నాన్నగారు అక్కడ స్టక్ అయిపోయారు, మేమేమో ఇంట్లో ఉన్నాం. ఈ లోపల తుఫాను స్టార్ట్ అయిపోయింది. ఆ తుఫానికి ఆ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఒక్క రాత్రి గట్టెక్కితే చాలన్నంత పరిస్థితి ఉంది. ఆ గాలి హోరును వీస్తూ ఉంటే మా ఇంటి అద్దాలన్నీ పగిలిపోతూ ఉంటే ఒక అద్దం బ్రేక్ అవగానే అమ్మ ఒక అద్దం పగిలింది అనుకున్నాడు. ఆఖరికి ఏమైపోద్దో, కప్పు ఏమైపోద్దో, అప్పుడు మాకు గడ్డిల్లు ఉండేది, ఏమైపోద్దో తెలియని పరిస్థితి. ఆ తుఫాను కదా. ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మగారు అన్నారు, బాబు రాత్రంతా తుఫాన్ వచ్చింది, కరెంట్ లేదు, కొంచెం ఏమైనా టిఫిన్ పట్టురా అని చెప్తే రాజమండ్రి తిరిగేసారు, ఎక్కడ టిఫిన్ లేదు ఆ రోజు. ఎందుకోసం అందరూ అదే పరిస్థితి, ఎక్కడ పని చేసుకునే పరిస్థితి లేదు, కరెంట్ లేదు, ఎక్కడికక్కడ చెట్లు పడిపోయినాయి. ఒక భయంకరమైన పరిస్థితి. నేను తిరుగుతుంది రాజమండ్రిలోనా లేకపోతే ఇంకెక్కడైనా అనిపించింది నాకు ఆ టైంలో. మొత్తం ఆ ఏరియా అంతా తిరిగేసరికి ఎక్కడ చూసినా స్తంభాలు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి. ఓ భయంకరం తుఫాన్. ఆ తర్వాత మరలా అలాంటి తుఫాన్ అయితే మన సైడ్ రాలేదు, కానీ హుదూద్, వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చింది. ఇప్పుడు రకరకాల తుఫాన్లు చాలా ప్రాంతాల్లో వస్తున్నాయి. ఒక తుఫాను వాతావరణం ఉన్నప్పుడు, ఒక సముద్రం దగ్గర ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల మధ్యలో ఒక రాళ్ల సముదాయం ఉంది, బండలు ఉన్నాయి. ఆ బండల సందులో ఒక పావురం చాలా నిశ్చింతగా ఉంది. ఎంత నిశ్చింత అంటే బయట ఏం జరుగుతుందో నాకేం తెలియదు అన్నట్టుగా. ఆ పావురాన్ని సర్కిల్ చేసి దిస్ ఈజ్ వాట్ వీ కాల్ పీస్ అని రాశాడు. కష్టాలు లేకపోవడం కాదు శాంతిగా ఉండడం అంటే, సవాళ్ళు లేకపోవడం కాదు శాంతిగా ఉండడం అంటే, అనారోగ్యాలు రావని కాదు శాంతిగా ఉండడం అంటే, ఆ ప్రతికూల వాతావరణాల్లో కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవడం. హల్లెలూయా. సమాధానకర్త మీద ఏం చేయాలా? ఆనుకోవాలి. ప్రాక్టికల్గా ఇది చాలా కష్టమే, కానీ ప్రాక్టికల్గా చేయడం కష్టమే. చెప్పుకోవడం చాలా ఈజీగానే ఉండొచ్చేమో, కానీ ఏదైనా ఒక ప్రతికూలత వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడగలిగే కృప మనలో కనబడుతుందా? వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ప్రభు కార్యాలు ఎంత ఉన్నతమైనవో మనకు అర్థమవుతున్నాయా? లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు ఆయన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.